మోక్షకి ఇప్పుడు పూర్తిగా ఫీవర్ తగ్గిపోయిందండి. మోక్ష గురించి అడుగుతున్నారు కదా చాలా మంది. ఇప్పుడైతే తను యాక్టివ్‌గా ఉంది. బావుంది. గాజువాక చూద్దామని చెప్పి సాయంత్రం 6కి అలాగా బయటకొచ్చాము. బయటికి రాగానే మా ఇంటి దగ్గర ఇలాగ చిన్న చిన్న చిట్టి పునుగులు అమ్ముతారనమాట. చిట్టి పునుగులు అంటే నాకు భలే ఇష్టం తెలుసా? చెరొక ప్లేట్ తీసుకొని తింటున్నాము. లీవ్‌లోనే మనస్ఫూర్తిగా మనకు నచ్చినవన్నీ తినేసి వెళ్ళిపోవాలి. అటు సైడ్ అయితే ఇలాంటివి ఏం దొరకవండి. మనం వండుకుందామన్నా సరే కాశ్మీర్‌లో ఇకన వింటర్ స్టార్ట్ అయిపోతుంది కదా! చాలా ఎక్కువ చలి ఉంటది. మనం రుబ్బిన పిండి అస్సలు ఊరనే ఊరదు. ఇకన ఇడ్లీ తిందామన్నా కుదరదు, దోస తిందామన్నా కుదరదు, ఇలాగ చిట్టి బోండాలు వేసుకుందామన్నా అస్సలు అవ్వదు. ఏ మాటకి ఆ మాట మన సౌత్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ టేస్టే వేరు కదండి. అందుకే ఇక్కడ ఉండేటప్పుడు మనస్ఫూర్తిగా తినేసి వెళ్ళాలనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ చిట్టుపునుకులు తిని ఇంకా గాజువాక చూద్దామని చెప్పి అలా గాజువాక లోపలికి బయలుదేరాము. ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు కలిసారు. మేము కలిసిన దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వలన ఆవిడతో మాట్లాడడం కుదరలేదు. జస్ట్ హాయ్ వరకే కుదిరింది అనమాట. తర్వాత నేను ఆగాను కానీ తను వెళ్ళిపోయారు. ఓకే అండి, మీరు ఈ వీడియో చూస్తే కనుక ఏమనుకోవద్దే. ఇక్కడ చూడండి గోల్డ్ షాపులు మిలమిలా మెరిసిపోతున్నాయి. గాజువాకలో ఎన్ని షాపులు ఉన్నా నా కళ్ళు మాత్రం గోల్డ్ షాప్ సైడే వెళ్తుంది. ఎందుకో మరి మీ కళ్ళు కూడా అంతే కదా, నిజం చెప్పండి. ఇంకా గాజువాకలో చల్లగా కాజు షేక్ తాగి ఇంక ఇంటికి వచ్చేసాం.